నన్ను నాని ఇంకా కావాలని ఏడిపిస్తారు. అడగండి రాజుని. నువ్వు మంచి ప్లేస్ కి వస్తే మేమంటూ ఒక మంచి పొజిషన్ లో ఉంటాం కదా. లవ్ యూ మమ్మీ. ఇంకా నువ్వు మంచి మంచి రీల్స్ అయితే చేయాలి. నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. మనకి ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి. ఎదురు దెబ్బలు ఎక్కువ. స్టేషన్ కి తీసుకొని వెళ్ళారంట అని చెప్పగానే నాకు ఒక్క నిమిషానికి ఉండేదాన్ని. మళ్ళీ ఒక 5 minutes కే ఏడ్చుకునేదాన్ని నాలో నేనే. నానిని కొట్టారు. కొట్టడం కూడా నాకు నాని చెప్పలేదు. సో దేవుడు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి దారి చూపిస్తారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. ఎవరైనా ఇష్టంగా తీసుకొని వెళ్ళి చేసుకుంటే వాళ్ళు మాత్రం చాలా బాగా చూసుకోవాలి. ఇప్పుడు చేసుకుంటారు, చూసుకునే కెపాసిటీ ఉంటేనే చేసుకోండి. మెయిన్ గా ఇప్పుడు వెళ్ళిపోయి జంప్ అయిపోయిన తర్వాత ఇంకొకటి తెలుసా, మీరు అనుకోవచ్చు మీరు ఇంత స్టేజ్ లో ఉన్నారు మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయని. మేము పాప ఎంత ఫాస్ట్ గా మేము ఎందుకు పాపకి లైఫ్ ఇచ్చాము అన్ని ఫీలింగ్ అయితే నాకు ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఒకరికి మనం లైఫ్ ఇచ్చాము అంటే వాళ్ళని ఎంతో బాగా చూసుకోవాలి, వాళ్ళ కోరికలన్నీ కూడా మనం తీర్చాలి కదా. ఇప్పుడున్న మాకు సిచ్యువేషన్ లో మీకు తెలియదు మేము చెప్పినా అంటే మాకు ఇంత అప్పు ఉంది అని చెప్పినా మీరు నమ్మరు. ఎందుకంటే వీళ్ళకి యూట్యూబ్ నుంచి వచ్చేస్తుంది. మేము చూడడానికి బయటికి అలా ఉన్నాం, కానీ ఎవరికి ఉన్న వాళ్ళు కానీ నాని ఎప్పుడు కూడా తన బాధ బయటికి చెప్పుకోరు. అదేంటో అర్థం కాదు. తన హ్యాపీ అనేది అందరితో షేర్ చేస్తారు, కానీ బాధ అనేది అస్సలు బయట నాకే చెప్పరు. ఎందుకు యాజ్ ఎ వైఫ్ నాకైతే అసలు చెప్పరు. నాకు తెలిసిన తర్వాత నేను అడిగితే ఎందుకు మమ్మీ చెప్పడం, నేను బాధపడి మీరు బాధపడతారా, మిమ్మల్ని నేను బాధ పెట్టను, ఎప్పుడు కూడా మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటానని అంటారు. మా ఆయన బంగారం, నాకైతే బంగారం తను. కానీ నేనైతే ఒకటే చెప్తాను, ఎప్పుడైనా జంప్ అయిపోయిన తర్వాత మనం చూసుకునే కెపాసిటీ ఉంటే చేసుకోండి. లేదు ఇప్పుడు పాప బాబా పుడుతుంది, తర్వాత ఆ అమ్మాయి బాగా చూసుకోలేదు బాయ్, తర్వాత ఏమవుతుంది ఆ అమ్మాయి అబ్బాయి వదిలేసి ఇంకా అన్న ఇక్కడ ఏంటంటే మైనస్ పాప బాబు కానీ పుట్టిననుకో వాళ్ళది మైనస్, వాళ్ళే కదా ఇంకా పాప ఎవరు తీసుకెళ్తారు. మెయిన్ ఇది చాలా సిచ్యువేషన్ అక్క, ఇది చాలా జరుగుతుంది కూడా. నేను కూడా చాలా మందిని చూసాను కూడా. ఇది మెయిన్ బాగా చూసుకుంటేనే మనం జంప్ అయినా సరే ఆలోచించాలి 100కి 10 అయినా. ఇదైతే ఒకటే తెలుసా, మేము వెళ్ళిపోయే ముందు కూడా నాని చాలా ఆలోచించారు. అంటే నేను తీసుకొని వెళ్ళినా చూసుకోగలనా, లైఫ్ ఎలా ఉంటది, ఇవైతే చాలా ఆలోచించి నన్ను అయితే తను. కొందరైతే చేసుకుంటారు అక్క, కానీ వాళ్ళని ఏదో చేసుకున్నాము ఆ నిమిషానికి వాళ్ళకి ఎలా ఉంటది అంటే లవ్ బాగుంటే 3 months ఓకే అక్క. 5వ నెల అమ్మాయి ప్రెగ్నెన్సీ అవుతుంది, ఆడికి ఏ పనికి వెళ్ళలేదు అనుకో టార్చర్ ఉంటది. ఆడిని ఫోన్ చేసి 100 రూపాయలు కొట్టు 200 కొట్టు అవి అడుగుతారు. సో మాక్సిమం ఫస్ట్ అయితే మనం లైఫ్ సెటిల్ అయిన తర్వాత ఏదైనా మ్యారేజ్ తర్వాత ఏమైనా చేసుకుంటే అయిపోయిందా? ఇంకా ఉందాక? ఇంకా ఉన్నాయా? 11th one అక్క. ఒక బేబీతో స్టాప్ చేద్దాం అనుకుంటున్నారా, లేదా ఫ్యూచర్ లో ఇంకా బేబీ పుట్టొచ్చు ఇంకా బాయ్ అంటే ఫస్ట్ అయితే ఉండేది మాకు అబ్బాయి కావాలి, అబ్బాయి ఉండాలి లైఫ్ లో అని చెప్పి. సో ప్రెసెంట్ అయితే నా ఆలోచన ఏం కాదు. నాని అయితే ఏమంటున్నారంటే మనకి పాప ఉంది, తననే అబ్బాయిలా పెంచుదాం, ఇంకొకరు మనకి పుడతారు, సో తిని మీద కూడా మనకి ప్రేమ తగ్గిపోద్ది. అప్పుడు ఈషా మనకి ఏం అడిగినా మనం తనకి కోరికలు తీర్చలేము. ఇద్దరికి తీర్చాలంటే కష్టం కదా. ఒకవేళ బాబు అంటున్నావు పాప పుడితే, సో అందుకని చెప్పి మేమైతే ప్రెసెంట్ ఇంకేమీ అనుకోలే. ఒక అమ్మాయి అయితే చాలు అని అయితే అనుకుంటున్నాం. తర్వాత మా డెసిషన్ ఎలా ఉంటుందో చెప్పిన. ఒక 3 years వరకు అయితే చాలు మాకు, ఈషాతో అయితే చాలు. ఆ తర్వాత అప్పుడు ఆలోచించాలి మళ్ళీ. అక్క ఇది చాలా పెద్దది అడిగింది. మాయ పోలీస్ కేసు అయింది కదా, అక్కడ నీ ఫీలింగ్ ఏంటక్క? చాలా మంది మాయే చేశాడు, నానియే చేశాడు. నా ఫీలింగ్ చెప్తా చూడండి.
అంటే కొందరు ఏంటంటే టాక్ నాని దబ్బిచ్చి కూడా బయటకు వచ్చాడు. చెప్తాను వినండి, అవి కూడా మాటలు పడ్డాయి. నాకు శ్రీమంతమయ్యి నేను ఇంటికి రావడం ఆ రోజు నైట్ అసలు మాకు తెలియదు ఇన్సిడెంట్ అయిందని. నేను తర్వాత నానికి కాల్ చేసి, నానికి చేయలే, నానియే నాకు చేశారు. అంటే నేను భయపడిపోతానేమో, అంటే ప్రెగ్నెంట్ కదా అప్పుడు నేను. మమ్మీ ఇలా అయింది హార్బర్ లో, నన్ను ఎవరో కొట్టడానికి వచ్చారు, సో ఇంత ఇన్సిడెంట్ అయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత నీకేం అవ్వలే కదా, నేనైతే ఇంటికి వస్తాను, ఒకసారి నా దగ్గరికి రా అని చెప్తే, సరే అమ్మ నేను 10 o'clock వస్తాను అని. మనిషి ఇంటికి రాలే, ఫోన్ లిఫ్ట్ చేయట్లే. ఏమైంది అంటే ఆన్సర్ లేదు. నాకు మా బాబాయ్ కాల్ చేసి నానిని ఇలాగా స్టేషన్కి తీసుకొని వెళ్ళారంట అని చెప్పగానే నాకు ఒక్క నిమిషానికి ఏం చేయాలో నాకు అర్థం కాలే. అందులో ప్రెగ్నెన్సీ అక్క, మళ్ళీ అందులో కడుపుతో ఉన్నాను. నాకు అప్పుడు రియాక్షన్ ఏంటక్క అనేది, అంటే నానే చేశాడు కానీ నేనైతే ఒకటి బాగా నమ్మాను, ఏంటి అంటే తను చెయ్యరు. ఎందుకంటే తనే ఆ ఫీల్డ్ లో ఉండి ఒక 10 మందికి ఫుడ్ పెడుతున్నారు. ఫుడ్ పెట్టిన వాళ్ళు తనెందుకు చేస్తారు? అంతే కదా. కానీ కొంతమంది గుడ్డిగా నమ్మిన వాళ్ళు, మన మీద పగ ఉన్న వాళ్ళు చాలా చేశారు. తనని లోపడే ఉంచేద్దాము, తనని అక్కడే ఉంచేసి తననే బుక్ చేద్దాము అని అనుకున్నారు. నేను అంత స్ట్రాంగ్ గా ఆ టైంలో కూడా ఎందుకున్నానో తెలుసా? నాకు తన మీద నమ్మకం, తను బయటకు వచ్చేస్తారు, తను ఎలా బయటకు వస్తారని నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను అంత స్ట్రాంగ్ గా ఉన్నాను. ఉండేదాన్ని మళ్ళీ ఒక 5 minutes కే ఏడ్చుకునేదాన్ని నాలో నేనే. ఆ తర్వాత ఇంకేమన్నారంటే డబ్బిచ్చి బయటకు వచ్చారు అన్నారు. డబ్బిచ్చి బయటికి రావడానికి అదేమైనా సరే రెస్టారెంటా ఏంటి? డబ్బిచ్చగల మనకు బయటకు పంపించడానికి? అలా ఏం లేదు. తన మీద అంత ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతే తనని బయటికి పంపించారు. బెయిల్ పెట్టారు. అది కూడా రిటర్న్ కేసు కూడా పెట్టారు. ఎందుకంటే నానిని కొట్టారు. కొట్టడం కూడా నాకు నాని చెప్పలేదు. వీళ్ళు నాకేం చెప్పలే, నన్ను కొట్టారు, తినేని కొట్టారు, నానిని కొట్టారు అని. నాకు తర్వాత వీళ్ళు చెప్పారు. నేను వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత, విజయవాడ వెళ్ళేసి వచ్చిన తర్వాత మేము బయటికి వెళ్ళాం ముగ్గురం. బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పారు నాకు ఇలా అయ్యింది అక్క అని. అంతవరకు నాకు నాని చెప్పలేదు. సో అవన్నీ తప్పు కదా, ఒకళ్ళ మీద మనకి ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత తెలియాలి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమైందంటే వీళ్ళు రెస్టారెంట్ లో ఉండడం, ఆ ఫుటేజ్ ఉండడం వీళ్ళకి ప్లస్ పాయింట్ బాగా. సో అది కానీ లేకపోతే గ్యారెంటీగా నానిని బుక్ చేస్తారు. నానియే చేశారని అయితే బుక్ చేద్దరు. సో దేవుడు మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు మంచి దారి చూపిస్తారు. నాకైతే ఆ నమ్మకం ఉంది. మాయకి నీకు బ్యాడ్ సిచ్యువేషన్? మాయకి నాకు బ్యాడ్ సిచ్యువేషన్ ఎప్పుడు ఇద్దరికి ఏం అవ్వలే. అంటే ఏమైనా మీ ఇద్దరు గొడవ ఆడుకుంటారు కదా, ఏమైనా గొడవ ఆడుకున్నారు? అది కూడా ఏంటి అంటే, నేను ప్రెగ్నెంట్ తో ఉండడం నాని అప్పుడే వద్దు అన్నారు. ఎందుకు అంటే వెంటనే ప్రెగ్నెంట్ అంటే మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇంకా లైఫ్ ఏం ఎంజాయ్ చేయలేదు. సో ఎందుకు మమ్మీ అప్పుడే ఇంత ఫాస్ట్ గా మనకి అని చెప్పి అన్నారు. సో నేనైతే ఒప్పుకోలే, నాకు కావాలి. నాకు అంటే ఏ అమ్మాయికైనా ఒక మదర్ అవుతున్నాము అంటే అదొక ఆనందం, అదొక బెస్ట్ ఫీల్. అది కన్నులకే ఫీలింగ్ ఉంటది, మనం ఏదో అంతే కదా. సో తర్వాత నాని కూడా సరే అమ్మా అయితే అంటే, నాని ఎందుకు వద్దన్నారు అంటే, మేము ఎక్కడికి వెళ్ళలేము, ఇలా షూట్స్ కి వెళ్ళలేము, ఇంకా ఎంజాయ్ చేయలేము, ఏం ట్రిప్స్ కూడా మేము ఎక్కడికి వెళ్ళలేదు, అంతా జస్ట్ ఇక్కడిక్కడే కదా తిరిగేవారం. సో బయట ఎక్కడికి వెళ్ళేవారం కాదు కాబట్టి వద్దమ్మా, ఇంకా నువ్వు చదువుకుంటాను అంటున్నావు కదా అని చెప్పి అయితే అన్నారు. కానీ నాకు వద్దు అని చెప్పగానే ఇంకా ఉంచుకుందాం, మనకి బేబీ కావాలి అంటే ఇంకా నాని అయితే ఓకే చేశారు. అలానే అప్పుడప్పుడు చిన్న చిన్నవి గొడవలు లేనిది లైఫ్ ఉండదు కదా, అది ఉంటేనే బాగుంటుంది. నేనే అయిపోతాను. మాయ చూడు అక్క అవుతుంది అయితే గొడవ పెట్టుకో, అది కూడా నేనే అవుతాను అనే కాదు, అప్పుడప్పుడు తను కూడా ఆ నిమిషానికి ఇద్దరు మరిచేసుకున్నా మళ్ళీ వచ్చి మమ్మీ అని తను అంటారు, నేను కూడా మమ్మీ అని. అది కామన్ అబ్బా లైఫ్ లో. ఇప్పుడు నీకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరికి గొడవలేంది, అది బాగోదు. ఎప్పుడు ఎప్పుడు నార్మల్ గా ఉంటే ఇంకోటి తెలుసా, నన్ను నాని ఇంకా కావాలని ఏడిపిస్తారు. అడగండి రాజుని, కావాలని చాలా వరకు అయితే ఫోన్ చేసి ఏడిపించడం,
నైట్ టైం దెయ్యాలు వస్తాయి జాగ్రత్త. ఒకసారి గుర్తుందాక శబ్దాలు కొట్టి మాయేసి కొట్టి ఊరు మా అత్తమ్మలు అందరూ ఊరు వెళ్ళిపోయారు. నేను రాజు నాని ఉన్నాం అంతే. అరే నైట్ ఏం చేశారు, నైట్ కూడా కాదు ఈవినింగ్ టైమే వర్షం బాగా పడుతుంది, నేను ప్రెగ్నెంట్ అప్పుడు కూడా నేను పడుకుంటే విండోస్ అన్ని ఓపెన్ చేసేసి మమ్మీ మమ్మీ లేగులేగాని ఏమైందంటే చూడవన్నీ ఎవరో ఓపెన్ చేస్తారు, మన ఇద్దరం పడుకోనే కదా ఉన్నాము, ఎవరు ఓపెన్ చేస్తారని నాకు ఆ నైట్ అంతా చుక్కలు చూపించారు. చాలా భయపడుతుంది రోజు. నెక్స్ట్ ఇంకా నేను ఊరు వెళ్ళిపోయాను వీళ్ళిద్దరిని వదిలేసి. నాకు వద్దు నన్ను దేబెట్టే నేను ఊరు వెళ్ళిపోతానని చెప్పి మన అక్కడ రూమ్ లో చనిపోయారు. సో నాకు అది కొంచెం నాకు భయం అయినా ఫస్ట్ నుంచి. మన పక్క రూమ్ లో ఇంకొకటి ఏంటంటే మేము మూవీకి వెళ్ళా, అదే మూవీ దెయ్యం మూవీ, అది హర్రర్ మూవీ కాదు చెప్తాను. ఆ హర్రర్ మూవీ ఎవరిదంటే తింది కరెక్ట్ టైం కి మూవీ నేమ్ కూడా రావట్లేదు. చిరంజీవి వాళ్ళ మేనల్లుడు, అతని పేరేటి, అతని నేమ్ ఏంటి? ఆ మూవీలో అయితే అంత ఏడ్చాను తెలుసా నేను. నాకు హర్రర్ మూవీ అని చెప్పలేదు, చెప్పకుండా తీసుకుని వెళ్ళిపోతే ఏడ్చాను. మూవీలో కూర్చొని నేనైతే ఫుల్ గా ఏడ్చాను ఆ రోజు. నాకు అంత భయం హర్రర్స్ అంటే. కానీ నాకు కావాలని నైట్ టైం అవే గుర్తు చేస్తారు, ఆ మూవీసే పెడతారు, ఆ సాంగ్స్ కూడా పెడతారు. నిన్ను వీడని నీడను నేనే. నానితో మాత్రం మంచి ఫన్ ఉంటది, నన్ను ఎంత నవ్విస్తారు తెలుసా. మీకు తెలియదు మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అన్నది. మాయ మీద అనుమానం. మాయ మీద అనుమానమా? నాకు ఎప్పుడు అనుమానం అంటే అందరూ రీల్స్ చేస్తారు కదా, అందులో ఏదైనా అమ్మాయి సంథింగ్ మిస్బిహేవ్ చేయడం లేదు, నాకు ఎప్పుడు అలా అనిపించలే. ఎందుకంటే కొంతమంది ఫోన్స్ కూడా చాలా మంది చూసుకొని ఇన్స్టాగ్రామ్ లోని మెసేజ్ కామెంట్ అదే కొంతమంది ఫోన్స్ కూడా వాళ్ళ వైఫ్ దగ్గర పెట్టడానికి భయపడతారు, ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళే కదా అలా చేస్తారు. కానీ తను అలా కాదు, అక్కడే వదిలేస్తారు వెళ్ళిపోతారు. ఇంకా తను ఫోన్స్ వచ్చినా నేను లిఫ్ట్ చేసి మాట్లాడుతాను. అలా అయితే తను నాకు ఫోన్స్ అవి ఏమి ఇవ్వరు కదా. ఇంకా తన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నా దగ్గర ఉంటది, మా ఐడి కూడా నా దగ్గర ఉంటది, నాది కూడా తన దగ్గర ఉంటది. అలా అనుకుంటే తప్పు. ఎప్పుడు మనం ఒకరి మీద అనుమానం అయితే పడకూడదు. మనం అనుమానిస్తున్నాము అంటే ఆ తప్పు మనం కూడా చేస్తున్నామనే అర్థం చేసుకోవాలి. ఇంకా అలా ఉంటే ఇద్దరు కూడా విడిపోతారు. సో బాగా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే గ్యాప్ అనేది పెరుగుతుంది. సో ఆ గ్యాప్ అనేది పెరిగినప్పుడు మనం బానే ఉంటాం, మనకి పాప ఉంది, సో పాపకి లైఫ్ ఉండదు అక్కడ. సో తన మీద నాకు అనుమానం అంటే ఏం లేదు. తను అంతమంది అమ్మాయిలతో రొమాంటిక్ గా చేసిన కొంతమంది అనుకుంటున్నారు చాలా మంది నీకు మంచి అమ్మాయి దొరికింది, వాళ్ళు కూడా అంటున్నారు పాపం చేసిన అమ్మాయి. నేను ముందు వీడియోలో కూడా చెప్పాను అలా అనొద్దు, ఎందుకంటే చేసిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది, వాళ్ళకి ఒక రిలేషన్ ఉంటది. సో చూసే వాళ్ళ రిలేటివ్స్ చూసిన వాళ్ళు కూడా తప్పుగా అనుకుంటారు కదా. మంచి పిట్ట అంటారు, మంచి చాప అంటారు. అసలు ఏం మాట్లాడతారో తెలియదు. మీకు కావాలంటే ఎంకరేజ్ చేయండి, ఇలా మీరు ఇలా చేస్తూ ఉంటే వాళ్ళు చేయలేరు కాబట్టి కదా ఇలా చెప్తారు. వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు ఎవరి దాంట్లో ఉన్న ఒకళ్ళ దాంట్లో ఇప్పుడు మిస్టేక్ వెతుకుదాం అనుకుంటారు తప్పించి మిస్టేక్ ని సరిదిద్దామని అయితే అనుకోరు. ఏంటో అసలు నాకు ఈ సోషల్ మీడియా అంటే మెయిన్ గా అదొకటే. కానీ నాని అవేం పట్టించుకోరు. నేను అప్పుడప్పుడు అంటాను, మమ్మీ ఇలా అంటున్నారు కదా నీకేం అనిపించదా అన్న. ఎందుకమ్మా మనకి ఎందుకు అనిపిస్తుంది చెప్పు, మనకి ఇంకా బ్యాడ్ పెడితేనే ఇంకా అవి తను హ్యాపీగా ఫీల్ అవుతారు. మీకు అదొకటి తెలుసా? మీరు అనుకోవచ్చు బ్యాడ్ గా కామెంట్ పెడితే డిసప్పాయింట్ అయిపోతాడు ఇది అది అని, తను ఎప్పుడు అలా అవ్వరు. తన కామెంట్స్ చూసా ఇంకా చెయ్యాలి అని చెప్పి ఎంకరేజ్ అవుతారు తను కూడా. ఇంకా నేను అలానే తనకు చెప్తాను, ఏమి పట్టించుకోవద్దు. మనది అంటే సోషల్ మీడియా అంటే ఒక్కసారి మనం ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత నెగిటివ్ తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలి. మనకి ఎన్నో ఎదురు దెబ్బలు కూడా తగులుతాయి, ఎదురు దెబ్బలు ఎక్కువ. అవి ఉంటేనే కదా లైఫ్ అనేది. సో వాటిని అన్నిటినీ మనం దాటుకుంటూ వెళ్ళాలి. సో మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఇలా పెడితే అంటే మా ఆయన మీద నాకు కొన్ని మీరు అలా పెడుతున్నారు కదా, పెళ్ళం ఉంది కదా ఇంట్లో, పెళ్ళాన్ని ఉంచుకొని ఏంటి పనులు అని. ఏం పనులు చేస్తే నాకేం అర్థం కావట్లేదు. ఏం పనులు చేశారు? మీ అందరికి మీ ఎదురుగా కనబడినట్టే కదా డాన్స్ చేస్తున్నారు వాళ్ళు. సో కొంచెం మీరు కూడా
అద్దు పద్దు ఉండి మాట్లాడండి, బాగోదు కదా. ఇప్పుడు మేమంటే లైక్ తీసుకుంటున్నాం, తనతో చేసిన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి మ్యారీడ్ కాదు, మాక్సిమం వాళ్ళు ఇంకా మ్యారేజ్ అవ్వలేని వాళ్ళే. సో వాళ్ళేంటంటే వాళ్ళ కెరియర్ కోసం అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసినా అలాగే చెప్తారేమో, అంతే కదా. వాళ్ళు ఏం కావాలని చేయట్లే కదా, వాళ్ళకంటూ ఒక లైఫ్ కావాలి. సో అది వాళ్ళ ఫ్యాషన్ అది. సో వాళ్ళు చేస్తారు, మనం ఎప్పుడు వాళ్ళు అలా అనకూడదు. నేను చాలా వరకు, ఎందుకంటే నేను ఒక అమ్మాయినే కాబట్టి వాళ్ళ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసు. వాళ్ళు చెప్పుకోలేరు బయటికి, అంతే కదా. ఇంకా వాళ్ళ ఫాదర్ చూడొచ్చు, వాళ్ళ బ్రదర్ చూడొచ్చు ఆ కామెంట్స్ అనేవి. సో మహా అయితే మీరు కావాలంటే ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేస్తే మంచి సాంగ్స్. అది బాగుంది, ఓకే. ఇలా ఈ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదు, ఈ సాంగ్ కి ఇలా చేస్తే బాగుంటది, ఇంకా ఈ స్టెప్ మార్చండి, లేదంటే ఇంకా ఉంటాయి కదా. సో దాని మీద మాట్లాడితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయిపోయిందా? ఇంకా లాస్ట్ అంటే చెప్పు తమ్ముడు. యూట్యూబ్ ఛానల్ లోకల్ బై నాని, లోకల్ అత్తా కోడలు. ఇప్పుడు పాప పుట్టింది, పాపకి ఏంటి నేమ్? ఇగో మా అయ్య సడన్ గా ఒకేసారి ఆలోచిస్తారు. పాపకు కూడా నెక్స్ట్ ఫ్యూచర్ లో యూట్యూబ్ అంటూ నాకైతే అంత ఫాస్ట్ గా తను ఇన్వాల్వ్ చేయాలని లేదు. అంటే స్టడీ వైపు పంపిద్దామని అయితే నాకు. అంటే నీకు కూడా ఫస్ట్ ఇందులో వస్తానని కూడా అనుకోలేదు కదా. అంతే కదా. సో తనకి ఎప్పుడు రావాలి అనిపిస్తే తన ఇంట్రెస్ట్ అది. మేమైతే ఏమి ఫోర్స్ ఏమనుకుంటున్నావు? నేనైతే స్టడీకి అయితే ముందు ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ముందు అందులో పెట్టి, సో అలా నెమ్మదిగా. ఇంకొకటి ఏంటంటే తను ఇప్పుడు ఒక బేస్, అంటే ఇప్పుడు స్కూల్ కి వెళ్తుంది కదా. సో ఒకవేళ మేము ఒక ఇన్స్టాగ్రామ్ పెట్టినా, తనకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినా, తను స్టడీ మీదే ఫోకస్. ఇందులో మళ్ళీ చేయమని చెప్తాం ఒకవేళ చేసిన. అంటే ఇప్పుడు నేను చూడు కుకింగ్ ఛానల్ కదా, అది కుకింగ్ ఛానల్ కాబట్టి నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను. దానికి మించి నేను ఇంకేం చేయలేను కదా. మా ఏంటి సీలోకి వెళ్తారు, సో తను అవే కదా చేస్తున్నారు. సో అలానే మా పాపకు కూడా ముందు స్టడీకే పెడదామని అయితే అనుకుంటున్నాను. సో నాని కూడా అదే అన్నారు, మేమైతే తనకి ఏమి ఫోర్స్ చేయం, నువ్వు స్టడీలోనే ఉండు, నువ్వు ఇందులోనే ఉండు, నువ్వు సోషల్ మీడియాకి రా అని కూడా మేము అన్నాం. తను దేని మీద ఇంట్రెస్ట్ పెడితే మేము దాని మీదకైతే పంపిస్తాం. లాస్ట్ క్వశ్చన్ చెప్పు తమ్ముడు. మాయకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పి. నువ్వు ఇంకా మంచిగా అయితే వీడియోస్ చేయాలి, ఇంకా మంచి ఫ్రేమ్ లోకి అయితే రావాలి. ఇప్పటికైతే నిన్ను అందరూ మాక్సిమం గుర్తుపడుతున్నారు. అలానే నీ టాలెంట్ అంతా బయటను పెట్టి నీకు ఇంట్లో వైఫ్ ఉంది, పాప ఉంది అని ఇలా అంటున్నారు కదా, నీకు అవి ఎప్పుడు మైండ్ లో ఉంటాం మా ఇద్దరం అనేది. సో అది పక్కన పెట్టి నువ్వు ఫస్ట్ ఈ సోషల్ మీడియా మీదకి వచ్చావు కాబట్టి ఈ ప్లాట్ఫామ్ అనేది ఇంకా నువ్వు పైకి ఎదగాలి, బాగా రీచ్ అవ్వాలి. అలానే మా తమ్ముడు కూడా మంచిగా కొరియోగ్రాఫ్ చేయాలి తమ్ముడు నువ్వు. సో నీకు నా సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటది. నిన్ను నేనైతే ఫుల్ గా చూడు, ఇందాల ఏం అడిగాడు రాజు, నమ్మకము అవి అడుగుతున్నాడు. అదేం లేదు, నువ్వు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు అవి చెప్పి అడుగుతాను అనుకున్నావు అసలు? నేను ఎప్పుడు అనుకోలేదు, రాజు అడగడం ఏంటి. నేను అనుకున్నాను అక్క ఒక వీడియో చేద్దాము అంటే, సరే రాజు రా చేద్దాం అంటే, వచ్చిన వెంటనే బుక్ తీస్తాడు, సిన్సియర్ గా బుక్ తీసి రాసేసుకుంటున్నాడు. ఏం రాసేస్తున్నావు అంటే, ఉండక్క నువ్వు 5 minutes అని చెప్పి నన్ను ఇలా కూర్చోబెట్టి క్వశ్చన్స్ వేసాడు చూడండి. అదే నాకు బుర్ర పాడైపోయింది, నువ్వేంటి ఎలా వేయడం ఏంటి అని. అంటే రాజు ఎప్పటి నుంచి ఉందో మరి బుర్రలోని, నీకున్నవేనా లేదా ఈ బుర్రలో? కాదక్క, అంటే నేను చూస్తున్నాం కదా, మా అయితే జర్నీ చేస్తున్నాం కదా, చాలా మంది తెలియదు కదా. ఓకే వాళ్ళకి చెప్దాం వాళ్ళకి క్లారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో ఉన్న వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ నేను నెబ్బలకి ఫస్ట్ వాళ్ళకి క్లారిటీ ఇద్దామని. సో మమ్మీ నువ్వైతే లైఫ్ లో ఇంకా మంచి ప్లేస్ కి రావాలి. సో నువ్వు మంచి ప్లేస్ కి వస్తే మేమంటూ ఒక మంచి పొజిషన్ లో ఉంటాం కదా. లవ్ యూ మమ్మీ. ఇంకా నువ్వు మంచి రీల్స్ అయితే చేయాలి. ఆ దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు మన మీద ఉండాలి. సో మనమంటూ మన లైఫ్ చూసుకోకూడదు కదా. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలి. మరి ఇంకొందామా, ఇంకేమైనా ఉన్నాయా? సో గైస్ వీడియో చూసారు కదా, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. పోరగాడు మర్చిపోతుంది. నేను స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి.
ఎందుకంటే ఈ ఫుల్ వీడియో క్రేజీగా ఉంటది. అందులోని చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదా, సో వీడియో ఫుల్ గా చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అంతే. ఇంకా ఉందాం, నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్. జై హింద్.